హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహి క్రియేటివ్స్. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తన అద్భుత నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేవాడు. తెర మీద తన ఫేస్ చూడగానే నవ్వులు వీలలు. ఒక స్టార్ హీరోకు ఉన్నంత క్రేజ్ ఆయనకు సొంతం. హాస్యం పండించడంలో దిట్ట. నవరసాలను తన హాస్యంలో పండించగలడు. అప్పుడే నవ్వు, అప్పుడే ఏడ్పు, అప్పుడే అమాయకం. ఒక పాత్ర నుండి వెంటనే వేరొక పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయగలిగేది మన రాజబాబు గారు మాత్రమే. ఒక సినిమా స్టార్ట్ చేయాలంటే ముందు రాజబాబు గారు డేట్లు కుదుర్చుకున్న తర్వాతే హీరోకు డేట్లు ఇచ్చేవారు. ఒకవేళ రాజబాబుకు సినిమాలో డేట్లు కుదరకపోతే సినిమాను ఆపి రాజబాబుకు డేట్లు కుదిరినప్పుడే చిత్రాన్ని స్టార్ట్ చేసేవారు. అంతటి స్థాయికి రాజబాబు గారు ఎలా ఎదిగారు? ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం కల రాజబాబు నటుడే కాదు, గొప్ప మానవతా విలువల కలిగిన త్యాగశీలి. దాన ధర్మాలు చేయడంలో అందివేసిన చేయి. ఆయన చేసిన దాన ధర్మాలు, ఆయన బాల్యం, నాటకాల నుండి సినీ రంగంలోకి ఎలా అడుగుపెట్టారు? అంత ఆస్తి సంపాదించిన రాజభోగాలు అనుభవించకుండా ఎందుకు మరణించారు? ఇలా అన్ని విషయాల గురించి తెలుసుకుందాం. రాజబాబు అక్టోబర్ 20, 1935 పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో పుణ్యమూర్తుల ఉమామహేశ్వరరావు, శ్రీమతి రమణమ్మ దంపతులకు జన్మించారు. నిడదవోలు పాఠశాల విద్య చదువుతూనే బుర్రకథ నేర్చుకోవడానికి శ్రీ అచ్యుతరామయ్య దగ్గర చేరారు. ఇంటర్మీడియట్ తర్వాత ఉపాధ్యాయ శిక్షణ కోర్సును పూర్తి చేసి తెలుగు టీచర్ గా పనిచేస్తున్న టైంలో తనకు నాటకాల మీద ఉన్న మక్కువతో ఉపాధ్యాయునిగా పనిచేస్తూనే నాటకాలలో నటించేవాడు. అలా నాటకాలలో నటించేటప్పుడే రాజబాబును చూసిన గరికపాటి రాజారావు గారు, నువ్వు సినిమాల్లో ప్రయత్నిస్తే గొప్ప నటుడివి అవుతావని ప్రోత్సహించడంతో తన తల్లిదండ్రులకు చెప్పి ఒప్పించాలని ప్రయత్నించినా వారు ఒప్పుకోవట్లేదని ఎవరికీ చెప్పకుండా మద్రాసుకు వెళ్లే ట్రైన్ ఎక్కి చెన్నై చేరుకున్నారు. అక్కడ ఎంత ప్రయత్నించినా తనకు సినిమాల్లో అవకాశాలు రావట్లేదు. తన వెంట తెచ్చుకున్న డబ్బు అయిపోయింది. ఇంటికి తిరిగి వెళ్తే ఇంట్లోకి రానిస్తారో లేరో అని భయం. చేతిలో రూపాయి లేదు. కొన్నిసార్లు ఆకలేస్తే మంచినీళ్లు తాగి కడుపు నింపుకున్నారు. ముందు తన ఖర్చులకు డబ్బు సంపాదించుకొని తర్వాత సినిమాల్లో ప్రయత్నిద్దామని నిర్ణయించుకున్నాడు. సినిమా ప్రయత్నాల సమయంలో పరిచయం అయిన హాస్య నటుడు అడ్డాల నారాయణరావు పిల్లలకు ట్యూషన్లు చెప్తూ వచ్చిన డబ్బుతో తన అవసరాలను గడుపుకుంటూ తిరిగి సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న సమయంలో సినిమాల్లో నటించాలనే రాజబాబు పట్టుదలను చూసిన అడ్డాల నారాయణరావు సమాజం సినిమాలో ఒక పాత్ర కోసం రాజబాబును రికమెండ్ చేశారు. ఆ సినిమా హిట్ అవడంతో రాజబాబుకు చిన్న చిన్న పాత్రలు వచ్చాయి. ఎలాగైనా గొప్ప నటుడు కావాలి అనుకున్న రాజబాబు పట్టువదలని విక్రమార్కుడిలా తన వద్దకు వచ్చిన ప్రతి పాత్రలో నటిస్తూ వెళ్ళాడు. అలా ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే మరో పక్క నాటకాల్లో కూడా నటిస్తూ వచ్చాడు. రాజబాబు నటించిన స్వర్గసీమ చిత్రానికి గాను 350 రూపాయల మొదటి పారితోషికంగా అందుకున్నాడు. కుక్కపిల్ల దొరికిందా, నాలుగిళ్ల చావిడి, అల్లూరి సీతారామరాజు వంటి నాటకాల్లో నటించాడు. జగపతి ఫిలిం ప్రొడక్షన్ లో బివి రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో అంతస్తులు చిత్రంలో నటించినందుకు గాను మొట్టమొదటిసారి పెద్ద మొత్తంలో 1300 రూపాయల పారితోషికంగా అందుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ఆకాశ రామన్న, సత్య హరిశ్చంద్ర, పరమానంద శిష్యుల కథ, విచిత్ర కుటుంబం, ఉమ్మడి కుటుంబం వంటి ఎన్నో చిత్రాలలో నటించాడు. రాజబాబు రమాప్రమ జోడీలలో కామెడీ సీన్లు అద్భుతంగా పండేవి. సినిమాలో ఈ ఇద్దరి జోడీ ఉందంటే ఆ సినిమా పక్కా హిట్ అనే పేరు కూడా ఉంది. ఇద్దరు అమ్మాయిలు, ప్రేమ్ నగర్, ఇల్లు ఇల్లాలు, పల్లెటూరి బావ, జీవన జ్యోతి, కార్తీక దీపం, అడవి రాముడు, సోగ్గాడు వంటి చిత్రాలలో రాజబాబు రమాప్రభల మధ్య హాస్య సన్నివేశాలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ కామెడీని పండిస్తాయి. సినిమాల్లో ప్రేక్షకులను తన అద్భుత నటనతో కడుపుబ్బ నవ్వించిన రాజబాబు నిజ జీవితంలో దానవీర సూరకర్ణుడిగా కొనియాడబడ్డాడు. రాజబాబు దాన ధర్మాలకు అవధులు లేవు. తన సంపాదనలో సగం కంటే ఎక్కువే పేద ప్రజలకు దానం చేసేవాడు. పేద ప్రజలకు ఇళ్లు కట్టించడం, భూమి లేని వారికి భూదానం చేయడం. ఒకసారి తమిళ చిత్రానికి గాను 14,000 పారితోషికం అందుకున్న రాజబాబు 4,000 తన దగ్గర ఉంచుకొని మిగతా 10,000 అక్కడ పనిచేసే లైట్ మ్యాన్ ఆర్టిస్టులందరికీ పంచిపెట్టాడు.
ప్రతి ఏటా తన పుట్టినరోజు నాడు ఆ తరం నటీనటుల్ని సభ ఏర్పాటు చేసి వారిని సత్కరించేవాడు. చాలా ఏళ్ల పాటు స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు ఇచ్చిన దాత. అంతేకాక కోరుకొండలో తన పేరు మీద ఒక జూనియర్ కాలేజీని నిర్మించాడు. ఆయన జీవితంలో మొత్తం 9 ఫిల్మ్ఫేర్ అవార్డులు, 3 నంది అవార్డులు అందుకున్నారు. చెన్నైలో ఆంధ్ర క్లబ్ వారు ఏర్పాటు చేసిన రోలింగ్ పోటీల్లో వరుసగా 5 సంవత్సరాల పాటు రోలింగ్ షీల్డ్ అందుకున్నారు. అంటే ప్రతి సంవత్సరం సినిమాల్లో నటించే ఉత్తమ నటీనటులకు జరిగే పోటీలు. స్వయంగా ప్రజలే వచ్చి తమ నాయకుడిని ఓట్లు వేసి గెలిపించుకోవచ్చు. అందులో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారికే రోలింగ్ షీల్డ్ అందిస్తారు. వరుసగా 7 సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్న మొట్టమొదటి హాస్య నటుడిగా పేరు తెచ్చుకున్నారు రాజబాబు. అంతేకాకుండా శతాబ్దపు హాస్య నటుడిగా కూడా అవార్డు అందుకున్నారు. సినిమాల్లో నటించినందుకు ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. 20 ఏళ్లలో 589 చిత్రాలలో నటించి రికార్డు సృష్టించారు. ఇక రాజబాబు వ్యక్తిగత విషయానికి వస్తే డిసెంబర్ 5, 1965లో రచయిత అయిన శ్రీ శ్రీరంగం శ్రీనివాస్ మేనకోడలు లక్ష్మీ అమ్ములతో వివాహం జరిపించారు. వారి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2 కొడుకులు నాగేంద్రబాబు, మహేష్ బాబు జన్మించారు. కొన్నేళ్ల పాటు వీళ్ళ సంసారం సజావుగా సాగినా తనతో మనస్పర్ధల కారణంగా పుట్టింటికి వెళ్లిన భార్యా పిల్లలు తిరిగి రాలేదని బాధతో ఒంటరిగా ఉంటూ మద్యానికి అలవాటు పడ్డాడు. తనకు ఎంత ఆస్తి ఉన్నా తనతో పిల్లలు, భార్య లేరనే బాధతో చివరి వరకు ఒంటరిగానే ఉంటూ వచ్చారు. అలా రాజబాబు గారి ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తూ వచ్చింది. రాజబాబుకి ఘంటసాల పాటలంటే ఎంతో ఇష్టం. తనకు సంతోషం వచ్చినా, బాధ వచ్చినా ఘంటసాల పాటలు వినే అలవాటు ఉంది. అలా ఫిబ్రవరి 11 ఆ రోజు మహాశివరాత్రి పర్వదినం. అదే రోజు ఘంటసాల వర్ధంతి కావడంతో ఘంటసాల గారు పాడిన పాటలు వింటూ రోజు మొత్తం ఘంటసాల గారిని తలుచుకుంటూ ఉన్నారు. అదే రోజు రాత్రి గొంతులో ఏదో ఇబ్బందిగా ఉందని హైదరాబాద్లోని తెరేసా ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలో చేరిన 3వ రోజు అంటే ఫిబ్రవరి 14, 1983న తన 48వ ఏట ఆయన అభిమానుల్ని శోకసంద్రంలో ముంచి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. రాజబాబు మరణంతో చిత్రసీమలో కలిగిన లోటు ఎప్పటికీ తీర్చలేనిది. ఆయన జ్ఞాపకార్థంగా 2012లో రాజబాబు స్వగ్రామం అయిన రాజమండ్రిలో 9 అడుగుల కాంస్య విగ్రహాన్ని నిర్మించారు. ఆయన మరణించినప్పటికీ ఆయన నటనతో తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు రాజబాబు. రాజబాబు గారి సోదరులైన చిట్టిబాబు, అనంతబాబులు కూడా హాస్య నటులుగా సినిమా రంగంలో రాణిస్తున్నారు.